ఎవరు అన్నారు నాకు, బైబిల్ అంతా మనుషుల ఊహలతో రాశారంట. బైబిల్ ఊహలతో రాయాలంటే అది మనుషుని తరము కాదు పని. ఎందుకంటే బైబిల్ అనేది పరిశుద్ధ గ్రంథము, దేవుని నోటి నుండి వచ్చిన మాటలు, అది దేవుని మాట గనక. ఒకవేళ ఏ మనుషుడైనా అలా బైబిల్ని రచించినా, తను ఊహించుకొని రాసినా కూడా, బోధిస్తున్నటువంటి ఏ సేవకుడైనా అయినా సరే బోధించలేరు, దాన్ని వివరించలేరు, అర్థం చేసుకోలేరు. ఒకవేళ బోధించినా అది అవతల వారికి అర్థం కాదు. ఎందుకంటే అది మనుషుని తలాంతులు కనుక, అది దేవుని నుండి వచ్చింది కనుకనే ఈరోజు అనేకుల జీవితాలు మార్చబడుతూ ఉన్నాయి. అనేకులు దేవుని వైపు తిప్పబడుతున్నారు, అనేకులు దేవుని దగ్గరికి రాగలుగుతున్నారంటే కారణము ఆ పరిశుద్ధ లేఖనముల వాక్యములన్నీ కూడా ఆ దేవాది దేవుడే తన భక్తుల ద్వారా పరిశుద్ధ గ్రంథాన్ని రచించడానికి ప్రేరేపించాడు కనుకనే వాళ్ళు రాశారు. ఒకవేళ వాళ్ళ జ్ఞానంతో రాసి ఉంటే అది ఈరోజు ఇన్ని దేశాలకి పాకేది కాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవునికి భయపడిన వారికి శ్రమ అని దేవుని వాక్యం చెప్తుంది. ఇలా మూర్ఖపు మాటలు మాట్లాడి దేవుని కోపాగ్నికి ఎవరు కూడా కారకులు కావద్దు. బైబిల్ విషయంలో, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి విషయంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది. బీ కేర్ఫుల్.